ఇప్పుడు రాజు నిడుమూరి ఆయన ప్రొడ్యూసర్గా అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చేస్తుంది. ఆయన ఏ విధంగా ఉండేవారు సెట్స్లో వచ్చేసి ఎట్లా ప్రొడక్షన్ కంట్రోల్ ఎలా చూసుకునేవారు? అంటే ఆయన ప్రొడక్షన్ కంట్రోలింగ్ ఆయన కదండి, హిమంత్ గారు ప్రొడ్యూసర్ ఉన్నారు. ఆయన అలా రాజ్ గారు క్రియేటెడ్ బై రాజ్ గారు వేసుకున్నారు. సో ఆయన ఏంటంటే అండి, ఆయన ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్ చేసి తెలిసి మీకు తెలిసిందే ఆయన సక్సెస్. సో ఆయన ఏంటంటే సినిమా మొత్తాన్ని ఒకవేళ ఏదైనా ఎడ్జ్ దాటిపోయినా ఆ ఎడ్జ్ దాటకుండా చూసుకుంటూ సినిమాని కాపాడుకుంటూ ఆ బ్యాలెన్స్ చేసే వ్యక్తి అనమాట. సెట్లో కూడా అందరితో చాలా ఫ్రీగా ఉంటారు. యాక్చువల్లీ అంటే సమంత గారు ప్రొడ్యూసర్ కాబట్టి బడ్జెట్ పరంగా ఆమె ఎలా చూసుకునే వాళ్ళు అంటే పొదుపుగా అంటే చాలా కంట్రోల్లో ఉండేవాళ్ళ, లేకపోతే ఓకే ఈ సీన్కి లేదా దీనికి ఇంత అంటే సెట్లో ఉన్నప్పుడు యాక్టర్గా సమంత గారు మా ముందున్నప్పుడు అసలు అలా ప్రొడక్షన్ అలా ఏం లేదండి. ప్రొడక్షన్ నుంచి మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు, కావాల్సినవి అన్నీ ఉన్నాయి. రోజు అన్ని క్యారవాన్లు, మంచి ఫుడ్ పెట్టారు, అంతా చాలా బాగుందండి. చూస్తే ఓం ప్రకాష్ గారు కెమెరామెన్, పెద్ద టెక్నీషియన్స్, అంతా లీజన్ ఫైట్ మాస్టర్ అండి, ఆయన యుఎస్ నుంచి వచ్చారు. సో ఎక్కడ కాంప్రమైజ్ అయితే అది అవ్వలేదండి ప్రాజెక్ట్ విషయంలో. సో అలా నాకు ఎక్కడా కనిపించలేదు. మీతో ఎలా ఉండేవాళ్ళు సమంత గారు అంటే సీన్లో కాకుండా ఆఫ్టర్ మామూలుగా సెట్లో? ఆల్మోస్ట్ అలా అందరితోనే వచ్చే ముందు చూస్తామండి. ఓకే సమంత గారు వచ్చి అప్పుడు దాకా కొంచెం అలా ఉంటాం. బట్ సమంత గారు వచ్చిన తర్వాత ఫుల్ ఎంటర్టైనింగ్గానే ఉంటారండి. అందరితో బాగా ఏం చేసేవారు అంటే సరదా పిల్లలు ఉన్నారండి, వాళ్ళు పలకరిస్తారు, మేము వెళ్తాం, మేము మాట్లాడతామండి. అదంతా క్యాజువల్గానే బాగుంటుంది. మొత్తం క్యాజువల్ సరదా ఉంటారండి, అంతే ప్రాబ్లం. అచ్చా. సో ఇది సినిమా ఓన్లీ తెలుగు వరకే రిలీజ్ చేస్తున్నారా లేకపోతే ఇప్పుడు తమిళ్ కూడా అనౌన్స్ చేశారు కదండి? తమిళ్ కూడా రిలీజ్ చేస్తున్నారు. స్ట్రైట్ మూవీ 19th అది కూడా. అవును 19th. ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఎట్లా నేటివిటీకి అంటే మనకి వాళ్ళకి కొన్ని మారుస్తూ ఉంటారు కదా? నాకు తెలిసి ఏం మార్చలేదండి. అక్కడ కూడా బంగారాలు సేమే ఉంటారని నాకు అనిపిస్తుంది. మీరు బంగారం అంటుంటే ఒకటి గుర్తు వస్తుంది, మోడీ గారు బంగారాన్ని కొనొద్దు అంటారు. ఈ టైంలో బంగారం అమ్మ భరించలేము అంటారు కదా. అదేనండి, బంగారం కాదు నిజమైన బంగారం ఇంట్లో ఉన్నారు చూడండి అని మేము చెప్తున్నామండి. మోడీ గారు చెప్పినాడు ఆ బంగారం మాత్రం కొనకుండా ఇంట్లో ఉన్న బంగారం ఉన్నారు చెప్తున్నాం. ఓ సూపర్.